అమ్మమ్మ. ఈ మాట వినబడితే హృదయమైన పద్యమైపోతుంది. కళ్ళు వాటంతటవే చెమగిల్లిపోతాయి. అమ్మమ్మ అంటేనే లాలన, అమ్మమ్మ అంటేనే ఆలంబన, అమ్మమ్మ అంటేనే ప్రేమ భావన. ప్రతి ఒక్కరికి వారి వారి అమ్మమ్మలతో ఎన్నో అనుభూతులు, మరువలేని మధుర స్మృతులు. పుట్టింది అమ్మకే అయినా తొలి స్పర్శ అమ్మమ్మదే, తొలి ముద్దు కూడా అమ్మమ్మదే, తొలి లాలి అమ్మమ్మ పాడిన జోలపాటే, తొలి పాన్పు అమ్మమ్మ వడే. ఇలా పుట్టినదాది 5 నెలల వరకు మనల్ని కంటికి రెపలా చూసుకున్న అమ్మమ్మతో అనుబంధం అనుభవైక వైద్యం. మా అమ్మమ్మతో మేము గడిపిన సమయాలు, అప్పటి జ్ఞాపకాలు మీ ముందుకు తెస్తున్నాను. ఈ వీడియో మిమ్మల్ని కూడా మీ అమ్మమ్మ గారి ఇంటికి మరొక్కసారి తీసుకెళ్తుంది. ఇంకొకసారి మీ కళ్ళను చెమ్మగిలేలా చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, అమ్మమ్మ గారి ఇల్లు ఉన్న పచ్చదనాల పల్లెటూరికి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. అమ్మగారి ఇల్లు. మా అమ్మమ్మ ఇల్లు అందమైన పెంకుటిల్లు. ఇంటి చుట్టూ పూల మొక్కల కంచెతో, పండ్ల చెట్ల సొబగులతో, పక్షుల కిలికిలా రావాలతో మనసుకు ఆహ్లాదాన్ని అందించే అద్భుతం మా అమ్మమ్మ గారి ఇల్లు. చెట్లు అంటే గుర్తుకు వచ్చింది ఉసిరి, బాదం, కొబ్బరి, తాటి, వేప, జామ చెట్లు మా అమ్మమ్మ గారి పెరటికి ప్రత్యేక ఆకర్షణలు. ఇంట్లోకి వెళ్ళాలంటే ఇత్తడి చెంబుతో ఉన్న తొట్టిలోని నీళ్లతో కాళ్ళు కొడుకుని మరీ ఇంట్లోకి వెళ్ళాలి. ఇంటికి ఇరుప్రక్కల పెద్ద పెద్ద అరుగులు కనబడతాయి. ఆ అరుగుల మీద ఎన్నో ఆటలు, అష్టాచమ్మ, వామనగుంటలు, దాడి, గచ్చంకాయలు, ఇలా ఎన్నో ఆటలు మా మేనమామ కొడుకుతో ఆడిన ఆ అమాయకపు ఆనందమైన రోజులు మళ్ళీ రావనిపిస్తుంది. గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె బరువుతో, కళ్ళు నీళ్లతో నిండిపోతాయి. అలా ఆ జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళగానే సంగీతానికి స్వరమై, సప్తస్వరాల స్వరమై, తంబుర వాయులీన గానమై, సాక్షాత్తు ఆ సరస్వతీదేవి కులవైనదా అన్నట్లు అనిపించేది మా అమ్మగారి ఇల్లు. నిత్య దేవతార్చన, మడి ఆచారాలతో సనాతనమైన మా అమ్మగారి ఇల్లు మాకు ఎన్నో నేర్పింది. తాతయ్యతో కూడా ఎన్నో మధురానుభవాలు. అప్పుడప్పుడు తాతగారి వాయులీన వజ్ర సరిగమలు మమ్మల్ని ఎంతో మంత్రముగ్ధులు చేస్తుండేవి. నాకు బాగా జ్ఞాపకం ఉంది. తాతయ్య బాదం పళ్ళు మా కోసం దాచా అని చెప్పినప్పుడు ఆయన కళ్ళల్లోని నిష్కల్మషమైన ప్రేమ ఇప్పటికీ మరవలేను. తల్లి తండ్రులను సైతం మరిపించి అంతటి ప్రేమను పొందిన మేము కదా అదృష్టవంతులం అనిపిస్తుంది. తాతయ్య వేప చెట్టుకు మా కోసం వేసిన ఉయ్యాల, తాటికాయలతో లాగుడు బండి చేసి ఇచ్చిన ఆయన పనితనం, బాదం ఆకులతో, అరటి మానులతో విస్తళ్ళు కుట్టి వాటిని వెండి విస్తళ్ళు అంటూ చమత్కరించిన ఆయన దృక్పథం ఎంతో ప్రశంసనీయం. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. అట్ల తద్ది ఉండాళ్ల తద్దికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చది తినడానికి వెళ్ళేవాళ్ళం. అమ్మమ్మ మమ్మల్ని తెల్లవారుజామునే లేపి స్నానాలు చేయించి పట్టులంగాలు, జడుకుపులతో ముస్తాబైన మాకు చద్ది పెట్టేది. ఆ చెద్దన్నంలోకి కందిపచ్చడి, గోంగూర పచ్చడి, అందులోకి ఇంట్లో కాచి నెయ్యి వేసి పెరటిలో తులసికోట పక్కన కూర్చోబెట్టి ముద్దలు కలిపి పెడుతూ ఉంటే ఒక్కో ముద్ద ఒక్కో అమృతతుల్యంగా మేము తింటూ ఉంటే ఆహా, అంతటి ప్రేమను పొందిన మేము కదా అదృష్టవంతులం అనిపిస్తుంది. ఆ చెద్దన్నాలు తిన్నాక తాంబూలం తప్పక వేసుకోవాల్సిమా అంటూ తాతయ్య ఈనెలు తీసిన తమలపాకులు చిలకల చుట్టి మా చేత తినిపించి ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడమ్మా అంటూ మమ్మల్ని చల్లగా దీవించిన ఆ దీవెనల్ని పొందిన మేము కదా అదృష్టవంతులం. అన్నట్టు మా కుప్పిల జల్లోకి ముందు రోజే తాతయ్య చేత తెప్పించిన చామంతి పూలు ముడిచి ముచ్చటగా ముస్తాబైన మమ్మల్ని చూసి మురిసిపోయిన అమ్మమ్మ మురిపం మాకు మాత్రమే సొంతం. అవన్నీ పొందిన మేము కదా అదృష్టవంతులం అనిపిస్తుంది. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో. అన్నట్టు అమ్మమ్మ చేతి వంట గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్ని రకాల వంటలు అమ్మమ్మ చేతిలో పడి అమృతంలా మారిపోయేవంటే నమ్మండి. ఒక కొబ్బరి పెరుగు పచ్చడి చేసినా, మామిడికాయ పప్పైనా, వంకాయ పచ్చిపులుసైనా, కాకరకాయల వేపుడు, దిబ్బరొట్టె, ఇలా ముఖ్యంగా చెప్పాలంటే చల్లపిండి రుచి అమోఘమనే చెప్పాలి. ఎందుకంటే అది అమ్మమ్మ చేతిని తాకింది కాబట్టి. కొంచెం అతిశయంగా అనిపించినా ఎవరికి వారికి వారి వారి అమ్మమ్మ వంటల గురించి అడగండి, ఇంతకంటే ఎక్కువే చెబుతారు. అది మరి అమ్మమ్మ చేతి వంట తిన్నవారికి మాత్రమే తెలుస్తుంది ఆ రుచి. అవి తిన్న మేము కదా అదృష్టవంతులం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే అమ్మమ్మ ఇల్లు వచ్చిపోయే పేరెంటాళ్లతో, బొమ్మల కొలువులతో కళకళలాడుతూ ఉండేది. అమ్మమ్మతో పాటు మేము కూడా పేరెంటానికి వెళ్ళి అక్కడ భోగి పళ్ళల్లో పడిన చిల్లర పైసలు తెచ్చుకొని సంతోషపడిన, సంతృప్తి పొందిన సంబరమైన రోజులవి. పేరెంటంలో ఇచ్చిన వాయనంలోని శనగల్ని అమ్మమ్మ జీవురుమాల్లో కట్టి భద్రంగా తెచ్చి మరునాడు తాలింపు వేసి పెట్టిన అమ్మమ్మ పొదుపులోని గెలుపు అమ్మమ్మకే సాధ్యం. పేరెంటంలో అమ్మమ్మ పాటకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు.
ఒక హారతి పాట పాడినా, ఒక సమర్థ పాట పాడినా, ఒక అప్పగింతల పాట, సీమంతం పాటలు పాడినా అమ్మమ్మ గొంతుకులో పడి అవి మరింత రమణీయంగా, మంగళకరంగా మారిపోయేవి. ఎంతైనా సంగీత విద్వాంసులైన మా తాతయ్య గారి ఇల్లాలు కదా, అందుకనే. అందులోనూ అప్పటి పండుగలకు ఆచారాలు వెనుక ఎన్నో బలమైన మరియు విలువలతో కూడిన బోధనలు దాగి ఉండేవి. అవి శాస్త్రీయతతో కూడిన విజ్ఞానాలు, మూఢనమ్మకాలు మాత్రం కాదు. సశాస్త్రీయమైన ఆచారాలు ఎప్పటికీ హాని కలిగించనివి, సమాజానికి శ్రేయస్సును కలిగించేవి. ఎందుకంటే చలికాలం శనగలు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని, రేగుపళ్ళు ఆ సమయంలో తినడం శరీర ధర్మానికి అవసరమని తెలిసాక మన పూర్వీకులు ఎంత గొప్ప జీవన విధానాన్ని పండుగల రూపంలో చొప్పించి మన చేత అనుసరింపచేశారో. వారి తెలివికి మనమందరం శిరస్సు వంచే పాదాభివందనం చేయవలసిందే. ఇహ వేసవి సెలవులు అమ్మమ్మ గారి ఇంట్లో సందడిగా మొదలయ్యేవి. కొడుకులు కోడళ్లతో, కూతుళ్ళు అల్లుళ్లతో, మనవలు మనవరాళ్లతో అమ్మమ్మ ఇల్లు కళకళలాడుతూ ఉండేది. మేమంతా పొద్దున్నే చద్దన్నాలు తినేసి పక్కనే ఉన్న శివాలయం, రామాలయంకి వెళ్ళి అక్కడ పెట్టిన ప్రసాదం కూడా తిని బయట ఖాళీ స్థలాల్లో, గుళ్ళల్లో ఎన్నో ఆటలు ఆడిన మధురమైన జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటుంటే ఆ రోజులు మళ్ళీ రావుగా అనిపిస్తుంది. ఏ సెల్ ఫోన్ల గోలలు, ఏ ఏసీల అవసరాలు, ఏ ఫ్యాన్లు, ఏ చదువుల బరువులతో సంబంధం లేని తేలికైన మనసులున్న, సంతోషాల చెలిమిలున్న ఉన్నతమైన రోజులవి. ఆరుబయట వెన్నెట్లో నులక మంచాల మీద మెత్తటి బొంతలు వేసేవాళ్ళం. ఆ మంచాల కింద రాగి చెంబుతో నీళ్లు తప్పనిసరి. ఆ మంచాల మీద అమ్మమ్మ తాతయ్యల మంచ పడుకొని ఆకాశాన్ని చూస్తూ, నక్షత్రాలను లెక్కిస్తూ, తెలిసి తెలియని ఎన్నో ప్రశ్నలు తాతయ్యని ప్రశ్నిస్తూ, తాతయ్య అమ్మమ్మ చెప్పే కథల కబుర్లు వింటూ నిద్రలోకి జారుకున్న ఆ క్షణాలు, ఆ చల్లటి రాత్రులు తలుచుకున్నప్పుడల్లా హృదయం బరువెక్కక మానదు, కళ్ళు చెమర్చక మానవు. ఇలాంటి సందర్భాలు ఎన్నో. అమ్మమ్మ మల్లెపూల మామయ్య దగ్గర మా కోసం కొన్న మల్లెపూలు అందరికీ సమానమైన మాలలు కట్టి ఇచ్చిన అమ్మ సమన్యాయం, సమదృష్టిని చెప్పకనే చూపించేది. ఆ మల్లెపూలల్లో అమ్మమ్మ ప్రేమ అనే పరిమళం ఇంకా మా హృదయాల్లో గుబాళిస్తూనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమయం గడిచిపోతుంది. కానీ గడిచిన కాలం మళ్ళీ రాదుగా. అందుకే మన పిల్లలను కొంతసేపైనా అమ్మమ్మ నాయనమ్మల దగ్గర, తాతయ్యల దగ్గర కాసేపు వాళ్ళని గడపనిద్దాం. వారి అనుభవ సారాలను పిల్లలకు తెలియపరిచే ప్రయత్నం చేద్దాం. మన పిల్లల్ని యంత్రాలకు బానిసలను చేయొద్దు. అనుబంధాల, ఆప్యాయతల విలువలు తెలియచేద్దాం. దేనినైనా తట్టుకునే మానసిక ధైర్యాన్ని, వికాసాన్ని నేర్పుదాం. విలువలతో కూడిన భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దుదాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఎంతమంది అమ్మమ్మ ఇచ్చే అమూల్యమైన కానుకను తీసుకున్నారు? అదేనండి, అమ్మమ్మ మన చేతిలో ఏమైనా కొనుక్కోమని డబ్బులు పెడుతుంది కదా, అది. వాటికి కొలమానం ఉందా? ఆ విలువకి లక్షల కోట్లు తొలతూగగలవా? అదే మరి అమ్మమ్మ ప్రేమ అంటే. నచ్చిందా ఈ వీడియో? మీరు కూడా కనెక్ట్ అయ్యారా? అయితే దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ సుభాషిత ఛానల్.